హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈరోజు ఏం జరిగిందంటే మా వీధి చివర ఒకతను ఆటోలో అయితే చేపలు తీసుకొని వచ్చి అయితే అమ్ముతున్నాడనమాట. కేజీ వచ్చేసి 130 రూపీస్. ఇక మనకు నచ్చిన చేప అడిగి వాతుంటే వాళ్ళు తీసి అయితే ఇస్తున్నారనమాట. అందరూ తీసుకుంటున్నారు. ఇక మేము కూడా అయితే తీసుకుందాం అని చెప్పేసి వెళ్ళి 1 కేజీ చేప అయితే ఇయ్యమన్నాము. జనలేనివి తీసి ఇమ్మన్నాం అనమాట. అయితే అతను మాకు జనలేనివి అయితేనే తీసి ఇచ్చాడనమాట. కేజీకి 2 చేపలు అయితే వచ్చినాయి. ఇక అయితే వీటైతే ఇంటికి తీసుకొని వచ్చాక మా మమ్మీ ఒక చేప, మా బ్రదర్ ఒక చేప అయితే ఇద్దరు చక్కగా పులుసులు తీసేసారు. ఇక వాటిని అయితే మా మమ్మీ తోమి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేస్తుందనమాట. ఈ చేపలు అనేవి మన ఆరోగ్యకరమైన ఆహారంలో ఒకటనమాట. ఇందులో ఎక్కువగా ప్రోటీన్స్, విటమిన్స్ ఉంటాయి కాబట్టి ఇవి చాలా మంచిదనమాట. ఈ చేపలు తినటం వల్ల ఏంటంటే మన హార్ట్ అనేది కూడా చాలా హెల్తీగా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే మతిమరుపు అనేది తగ్గిస్తుంది అనమాట. మనం ప్రెగ్నెన్సీ టైంలో ఉన్నప్పుడు పెద్దవాళ్ళు ఎక్కువ చేపలు తినమంటూ ఉంటారు కదా. ఎందుకంటే ఈ చేపలు తినటం వల్ల ఏంటంటే లోపల బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది చాలా బాగుంటుందన్నమాట, డెవలప్ అవుతుందన్నమాట. ఇంకో విషయం ఏంటంటే స్కిన్ ఎలర్జీ వంటి వాటిని కూడా తగ్గిస్తుంది అనమాట ఈ చేపలు తినటం వల్ల. అదేవిధంగా కంటి చూపు కూడా చాలా ఉపయోగపడతాయి అనమాట. ఇన్ని పోషకాలు, ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టే మన పెద్దవాళ్ళు ఎక్కువగా చేపలు తినమంటూ ఉంటారనమాట. అయితే ఈ చేపల కర్రీ ఏంటంటే మా మమ్మీ ఎప్పుడు చేసేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేసిందనమాట. అయితే ఎలా చేసిందో చూద్దాము. ఫస్ట్గా శుభ్రంగా క్లీన్ చేసుకున్న ముక్కల్లోకి మామిడికాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసిందనమాట. తర్వాత దాంట్లోకి సరిపడినంత ఉప్పు, అలాగే చేపల్లోకి సరిపడినంత కారం. ఎందుకంటే ఇవి చేప ముక్కలు నీసు కదా, వీటిలో కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందన్నమాట. అదేవిధంగా సరిపడినంత ఆయిలు, తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ కూడా వేసేసి మొత్తం తిప్పుకోవాలన్నమాట. ఈ మసాలా, ఉప్పు, కారము, నూనెలు అన్నీ ముక్కలకు పట్టేలాగా తిప్పుకోవాలన్నమాట. తర్వాత ఈ చేపల కర్రీ చేసుకునేటప్పుడల్లా ఏంటంటే మనకి వెడల్పాటి సట్టు ఉంటేనే ముక్కలు అనేవి విరిగిపోకుండా చక్కగా నీట్గా ఉంటుందన్నమాట. తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండు పులుసు కూడా వేసుకొని మనకు సరిపోయినంత పులుసు అయితే పోసేసుకొని స్టవ్ ఆన్ చేసేసి ఉడికించుకోవడం అనమాట. ఇది ఉడికేటప్పుడే మనం ఉప్పు అనేది సరిపోయింది లేదా అనేవి చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఇది చక్కగా ఈ కర్రీ అంతా వీడియోలో చూపిస్తున్నట్లుగా మనం గెంటితో కాకుండా అలా తిప్పుకోవాలన్నమాట. ఇలా గ్రేవీగా గుజ్జుగా ఉడికినాక అది లాస్ట్లోకి ఒక 2 రెమ్మల కరివేపాకు, కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడం అండి. కర్రీ వచ్చేసి అయితే సూపర్ ఉందన్నమాట. చాలా చాలా బాగుందన్నమాట. మామిడికాయ ముక్కలు వేసి వండుకుంటే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేయకపోతే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.